సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అందిస్తారు. నవీన్, కవిత వ్యాఖ్యలు చూస్తా ఉంటే పార్టీ మారతారు అన్న ప్రచారానికి బలం చేకూర్చినట్లయిందనుకోవచ్చా? పార్టీ మారేందుకే మొగ్గు చూపుతున్నట్లుగా వారి వ్యాఖ్యలు ఇటీవల కాలంలో జరుగుతున్న అన్ని పరిణామాలు చూస్తుంటే కనిపిస్తోంది కదా, ఏంటి అప్డేట్స్? నవీన్, ఇవాళ కవిత మాట్లాడినటువంటి మాటలు మనం ఒకసారి స్పష్టంగా గమనిస్తే బీఆర్ఎస్ వాళ్ళు అనేటువంటి మాటను ఆమె పదే పదే చెప్పారు. సో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ ను తాను స్వాగతించాను, కానీ బీఆర్ఎస్ వాళ్ళే దాన్ని వ్యతిరేకించారు. చివరికి వాళ్ళు నా దారికి రాక తప్పదు అని చెప్పేసి అన్నారు. ఎక్కడ కూడా మా పార్టీ మా నేతలు అనేటువంటి వర్డ్ ఎక్కడ కూడా కవిత యూజ్ చేయలేదు. బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అన్నారు. అంటే దాని మీనింగ్ మనం అర్థం చేసుకోవచ్చు. సో కవిత ఎప్పుడో ఆమె మానసికంగా బీఆర్ఎస్ పార్టీతో తెగరింపులు చేసుకుంది. ఇక అఫీషియల్ గా ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి తన సొంత దారి వెతుకునేటువంటి ప్రయత్నం చేయాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కవిత ఆ ప్రయత్నాలను కూడా పూర్తి చేసినట్టుగా మనకు తెలుస్తోంది. ఎందుకంటే నిన్న ఇటు బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అనేటువంటిది ఒక అనుబంధ సంఘంగా ఉంటుంది. సో దానికి 10 ఏళ్లుగా కవితనే గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగుతూ వస్తున్నారు. సో నిన్న కేటీఆర్ దానికి సంబంధించి సింగరేణి కార్మిక సంఘాలతో మీటింగ్ పెట్టారు. సో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా కొప్పుల ఈశ్వర్ మాజీ మంత్రిని అనౌన్స్ చేశారు. అంటే కవిత విషయంలో కవిత ఇన్ని సీరియస్ కామెంట్స్ చేసినప్పటికీ కూడా కవిత మీద చర్యలు తీసుకోకుండా కొంత నాంచివేత ధోరణి అయితే ఇటు కేసీఆర్ కావచ్చు లేదా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ నాంచివేత ధోరణి అయితే చూస్తూ వస్తున్నారు. సో మొత్తం మీద కవిత కూడా ఇక డోస్ని కొంత మరింత స్పీడ్ గా పెంచేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మనం వరుసగా చూస్తున్నా 2-3 రోజుల నుంచి ఆమె జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ముఖ్యంగా తన కుటుంబంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, లేదా పార్టీలో తన పట్ల పార్టీ అధ్యక్షుడిగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ ఇల్ ట్రీటే కావచ్చు. సో వీటన్నిటిని కూడా కవిత జాతీయ స్థాయిలో చెప్పేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే నేషనల్ మీడియాస్ కూడా ఆమె ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. సో దానిలో భాగంగానే నిన్న కేటీఆర్ కూడా బొగ్గుగని కార్మిక సంఘం నేతలతో మీటింగ్ పెట్టడం, మరోవైపు బీసీ నినాదానికి సంబంధించి ముందు నుంచి కూడా కవితనే జాగృతి తరఫున కొంత బీసీ రిజర్వేషన్ల పోరాటానికి ఆమె కొంత ఉద్యమాన్ని కూడా కొంత ఉధృతం చేశారు. సో బీఆర్ఎస్ కంటే కూడా కొంత కవితనే జాగృతి తరఫున బీసీ రిజర్వేషన్ల కోసం ఆమె పోరాడారు. అయితే కేటీఆర్ తో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయడం, ఒక రకంగా చూస్తుంటే మాత్రం ఇటు కవిత ఇక వెయిట్ చేయకుండా తన దారి తాను చూసుకోవాలని చెప్పేసి భావిస్తుంది. ఎందుకంటే ఈ ఆగస్ట్ లో ఇటు అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి కవిత ఏ పార్టీ కవిత బీఆర్ఎస్ పార్టీ తరఫున అక్కడ కూర్చోవాల్సి వస్తుంది. అసెంబ్లీ కౌన్సిల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాల లోపుగానే ఇక తన సొంత దారి తాను చూసుకోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో దానిలో భాగంగానే ఇక బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేటువంటి ప్రయత్నాలు ఆమె ముమ్మరం చేస్తున్నట్టుగా నాకు కనిపిస్తుంది. ఒకవైపు బీఆర్ఎస్ కూడా కవిత పట్ల ఆమెను వేటు వేయడం కావచ్చు, లేదా సస్పెండ్ చేయడం కావచ్చు, ఇట్లాంటి చర్యలు కానీ కేసీఆర్ తీసుకోవట్లేదు. ఒకంత ఆలోచించి ఆయన ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద కవిత కూడా ఇక ఎక్కువ రోజులు బీఆర్ఎస్ లో ఉంటే తన ఎగ్జిస్టెన్స్ కి కూడా ఇబ్బంది ఏర్పడుతుంది అనేటువంటి ఆలోచనతో ఉన్నట్టున్నారేమో. సో దానిలో భాగంగానే ఇక తాడోపేడ తెలుసుకునేటువంటి ఆలోచనలో కవిత ఉన్నట్టుగా తెలుస్తుంది. నవీన్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.